ఈరోజు మనం వంకాయ కర్రీ చేస్తున్నామండి. ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కొద్దిగా నూనె పోసుకుందాం. నూనె కొంచెం కాగాలండి. నూనె కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందాం. చూస్తున్నారా, హైబ్రిడ్ అంటే హైబ్రిడ్ కాదు, ఇది ఆర్గానిక్. ఓకేనా. ఆర్గానిక్ మిర్చి ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకుందాం. బారంకాయలండి, ఆర్గానికే. మళ్ళా గుత్తి వంకాయ, అది కూడా ఆర్గానిక్, ఇది కూడా ఆర్గానిక్. ఇవేమో చేను దగ్గర వచ్చినాయి అన్నమాట బారంకాయలు. ఎవరికైనా కావాలంటే మెసేజ్ పెట్టండి, ఫోన్ నెంబర్ ఇస్తా, రండి ఇస్తా. వంకాయలు మా దగ్గర ఆర్గానిక్ అన్నీ మా ఇంటికాడే ఉన్నాయి. చిక్కుడుకాయలు, కాకరకాయలు, సొరకాయలు, వంకాయలు, గోంగూర, టమాటా, క్యాబేజీ అన్నీ ఉన్నాయి మా కాడ. కొంచెం పసుపు వేసుకుందాం, చిటికడి అంటే చిటికడ కాదు, సరిపడి వేసుకోండి. ఓకేనా. సరిపడ తగినంత, చూసారా, తగినంత. కాయలు ఉడికినాయి. ఇప్పుడు వంకాయలు అయితే వేసుకుందాం. చూసారుగా, వంకాయలు అయితే ఇలా కోసుకున్నాం. చూడండి వంకాయలు. బారంకాయలు ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టి ఉడికిద్దాం. ఇంత కాసేపు ఉడకనిద్దాం.
కాసేపు ఉడకనిద్దాం మూత పెట్టేసి. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. చూడండి, ఇప్పుడు కొద్దిగా తగినంత ఉప్పు వేసుకుందాం ముందుగాల, ఎందుకంటే తొందరగా ఉడుకుతాయి ముక్కలు. ఓకేనా, వేసుకోండి. నేనైతే 2 చెంచాలు వేస్తాను. 2 చెంచాలు వేసా. ఇప్పుడు మళ్ళీ కాసేపు ఉడకనిద్దాం. ఉడకనిద్దాం. కాసేపు ఉడకాలి. ఉడికిన తర్వాత దింపుదాం. ఓకేనా, అయితే ఇంకేంటి మరి ముచ్చట్లు. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైకులు చేయట్లేదు. ఏంది, నచ్చట్లేదు ఆ వీడియోలు లేక ఏంది అర్థం కావట్లేదు. చూస్తున్నారు కానీ లైకులు చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, లైకులు చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఏమైనా తక్కువైందేమో. ఓకేనా, మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. కామెంట్లో ఏదైనా తక్కువైతే మేము మళ్ళా
చేస్తాం కదా. అలాగే ఇంకేమైనా కర్రీస్ కావాలంటే చెప్పండి, ఓకేనా? చేస్తా. నాకు ఆల్మోస్ట్ అన్ని కర్రీస్ వచ్చు. బిర్యానీ కూడా చేస్తాను నేను, చికెన్ బిర్యానీ. ఒకరోజు చూపిస్తాను మీకు చేసి చికెన్ బిర్యానీ. నేను సేమ్ హోటల్లో ఉన్నట్టే వండుతా తెలుసా, బాగుంటుంది. మరి చాలాసార్లు చేశాను నేను, బట్ కాకపోతే వీడియోలో పెట్టలేదు అన్నమాట, ఓకేనా? ఉన్నాయి మా దగ్గర, బాస్మతి రైస్ ఉంది, అన్నీ ఉన్నాయి సామాన్లు, కానీ వీలు ఉండాలి కదా. సండే చేసి చూపిస్తా, ఓకే? సండే స్పెషల్ చికెన్ బిర్యానీ చేసి చూపిస్తా మీకు అందరికీ. ఈ వంకాయ కర్రీ ఉడికితే ఇక మళ్ళీ ఇక క్యారేజ్ పట్టుకొని మళ్ళీ చేను కాడికి వెళ్ళాలి. చూసారు కానీ నిన్న మా చేను ఆడకి వెళ్ళాలి, తడేస్తున్నాం అన్నమాట. నూగులు చల్లాం కదా, తడేస్తున్నాం. అందువల్ల చేను కాడే సరిపోతుంది. నిన్న పొద్దాక చేను కాడే ఉన్నాం. ఇంక ఈరోజు కూడా పోవాలి మళ్ళీ చేను కాడికి. ఏమన్నా ఎట్లుంటుంది రైతుల బాధ ఏం తెలుసు. అంటే మేము పత్తి ఆల్రెడీ పత్తి వేసాం, కానీ ఇంకా దాన్ని పత్తి కట్ట పీకిచ్చామన్నమాట. పత్తి పుచ్చు వస్తుంది అన్నట్టు పీకేసి ఇక నువ్వులు చల్లాము. అది ఎంత 2 ఎకరాలండి మాది, అంతే. ఎక్కువ అనుకునేరు. ఓకే, ఇప్పుడైతే చూసుకుందాం. వంకాయలు తొందరగా ఉడుకుతాయండి, చూడండి ఎంత తొందరగా ఉడికాయి వంకాయలు తొందరగా ఉడికాయి, వంకాయలు. సాల్ట్ వేసినా ఇక అయిపోయాయి. చూసారు కదా మీరు కూడా, తొందరగా ఉడికాయి. మీకు ఎట్లా పడుతుందో తెలియదు కానీ తొందరగా ఉడికాయి. టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని జరంతా తిప్పి జరసేపు ఉడికిద్దాం, ఓకేనా? ఉడికిచ్చి కొద్దిగంత కారం వేద్దాం. ఉడకనిద్దాం. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఎందుకంటే వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు లైక్లు చేయట్లేదమ్మా. లైకులు చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? నేను మొన్న వీడియో చేస్తా అంటే మా ఇంటి వెనకాల ఏమంటుందంటే, నేను వీడియోలో నేను కాకరకాయలు కూడా చిక్కుడుకాయలు వస్తున్నా చూసారా? ఆ వీడియోలో నేను వీడియో చేసుకుంటూ నేను మాట్లాడుతున్నా అనమాట. అయితే ఆమె ఏమంటుంది, నువ్వు ఒక్కడివే గులుగుతున్నవేంది అని అంటుంది. ఒక్కడనే కాదు, నేను వీడియో చేస్తున్నా అని నేనన్నా. అట్లుంటుంది పల్లెటూర్లల్లో, మనం గులుగుతున్నట్టు అంటున్నారు. ఏం చేస్తాం, వాళ్ళకి తెలియదు కదా వీడియో చేస్తున్నట్టు. అయితే చెప్పే, ఇట్లా కాదు, ఆమె నాకు వరుసగా అత్తయ్య అయిపోయింది అనమాట. వీడియో చేస్తున్న అత్తయ్య అనేసరికి ఆమె వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ మాట్లాడలేదు. ఆమె చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా ఆమె వెళ్ళిపోయింది, లేదు. ఇంకేంటి మరి సంగతిలో? చేను దగ్గర నిన్న టమాటా మొక్కలు చూశారు కదా, 60 మొక్కలు దాకా చచ్చిపోయాయి. 50-60 మొక్కలు దాకా చచ్చిపోయినాయి 400 మొక్కలకి. ఏం చెప్తాం, మళ్ళా ఏం చెప్తామండి, ఉన్న వాటిని చదువుకోవాలి, వాటితోనే జీవనం గడపాలి. అసలుకే కూరగాయల రేట్లు పెరుగుతాయట. పొట్ల కాడ కొనుక్కోకుండా మనకి ఇంట్లో ఉన్నవి అయితేనే తిరిగిపోతాయి. ఇవన్నీ ఆర్గానిక్, మా ఇంటినేటివన్నీ ఇంట్లో పండించుకున్నవి, ఓకేనా? పొట్ల కాడి కాదు.
కొంచెం కారం వేసుకుందాం. సరిపడ వేసుకోండి కారం. చూసారా, ఇక ఫైనల్ టచ్ వచ్చేసినట్టే, ఇక ఉడికిపోయినట్టే. జరసేపు ఉడికిద్దాం. చూసారా, ఇలా ఉందన్నమాట కర్రీ. కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. మంచిగా గుజ్జు ఉడుకుతాయి. మంచిగా టేస్ట్ కూడా వేరే లెవెల్లో వస్తుంది అనమాట. ఉడకనిద్దాం. జరసేపు ఉడకనిస్తే జరసేపు ఉడకనిచ్చి దింపడం అనమాట. మొన్నటికంటే ఈరోజు తొందరగా అవుతుంది కర్రీ. మొన్న చాలా లేట్గా అయింది. గుత్తి వంకాయలు చాలా సేపు ఉడికాయండి. అసలు ఏందో కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో తెలియట్లేదు. కానీ అవి అయితే చాలా లేట్ ఉడికాయి, తొందరగా ఉడికిపోయినాయి. బారంకాయలు, ఈ బారంకాయలు తొందరగా ఉడుకుతున్నాయి. గుత్తి వంకాయలు చచ్చ లేట్ అయింది మొన్న. ఉప్పేసి సేమ్ దీనిలాగే ప్రాసెస్ చేసా, కానీ ఉప్పేసి మరి కోసి మరి మళ్ళీ మళ్ళీ ఫస్ట్ అంటే దానికి ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉప్పేసా. అందుకని ఏమో, లేకపోతే దీనికేమో కొంచెం ఉడకొచ్చి ఉప్పేసా. ఆల్మోస్ట్ అన్నీ వేసేసామండి. ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసాం. అంతే. అంత ఇంకేమేస్తో చెప్పు కూరలో? పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటా, వంకాయ. అంతా మీకు ఇంకేం కావాలి చెప్పండి. ఇంకేం వేస్తారు? ఏమైనా ఉన్నాయా ఇంకేసేటి? చెప్పండి, చేద్దాం. కొత్తగా ఏమైనా ట్రై చేయాలంటే చెప్పండి, చేస్తా. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా ట్రై చేయమంటే చేస్తా. నా దగ్గర మొత్తం ఆర్గానికే, అన్నీ ఉన్నాయి మా దగ్గర. కాకరకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, టమాటా ఉంది, చిక్కుడుకాయ ఉంది, సొరకాయ ఉంది, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. వంకాయలు. కొత్తగా మీరు ఇంకేం ట్రై చేయాలో చెప్పండి. కొత్తగా ట్రై చేయమంటే చేస్తా రెసిపీ. ఓకేనా? వీడియో చూడండి, నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను చేసే మరిన్ని వీడియోలు మీకు వస్తాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం, ఎందుకంటే మాడుద్ది. ఒక 5 నిమిషాలకు ఒకసారి తిప్పుకోవాలి, లేదంటే కర్రీ మాడిపోయే సూచనలు ఉన్నాయన్నమాట. ఓకేనా? ఆల్మోస్ట్ ఉడికిపోయింది కూర. చూడండి, కనబడుతుందా మీకు? ఆల్మోస్ట్ కర్రీ ఉడికేసింది. చూపిస్తాం మీకు దగ్గరగా. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి కర్రీ. చూసారా? ఆల్మోస్ట్ ఉడికింది కర్రీ. జరసేపు ఒక 5 నిమిషాల వరకు చెప్పి 5 నిమిషాలు ఉడికిచ్చి బంద్ చేద్దాం. మీరైతే ఎలా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా?
నేనైతే నా స్టైల్లో చేశాను. మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకేంటి మరి సంగతి? ఇదిగో మా కారం డబ్బా చూపిస్తా. పొడి కారం, ఎల్లిపాయ కారం, ఇది రోడ్లో దంచింది, బాగుంటుంది టేస్ట్ తెలుసా. ఇది ఈ డబ్బా మొత్తం ఉంది ఎల్లిపాయ కారం. ఇది పొట్టు కడుగు ఉన్నది చిల్లీ పచ్చడి, రెడ్ చిల్లీ అయిపోయింది. టేస్ట్ బాగుండే, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉండే, కానీ అయిపోయింది. ఇది బుడంకాయ చట్నీ, బూజు పెట్టిపోద్ది. బుడంకాయ పచ్చడి బూజు పెట్టింది, పడేయాలి దీన్ని, వాసన వస్తుంది. మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీటెడ్. వంకాయ కర్రీ కంప్లీటెడ్. చూసారా ఎలా ఉడికిందో, వెరీ టేస్ట్. ఓకేనా, చూసారా ముక్క అయితే అసలు ఎంత చక్కగా ఉడికిందంటే అంత చక్కగా ఉడికింది. ఇదిగోండి గూజు కుదిరేసి అసలు మంచిగా ముక్క. ఇలా నాకు ఎట్లుంటే మా ఇష్టం, వేరే లెవెల్ అన్నమాట టేస్ట్. ఇంకా కారము సాల్ట్ ఎలా ఉందో తెలియదన్నమాట. నేను ఇంకా బ్రెడ్ చేయలే, అందుకే నేను టేస్ట్ చేయను, ఇప్పుడు తర్వాత చూపిస్తా. ఇది ఎర్లీ మార్నింగ్, అందుకని బ్రెడ్ చేయలేదు. మేము మళ్ళీ చేను కూడా వెళ్ళాలిగా, అన్నీ చేసుకుంటా ఉంటే కాదు. ఇంకా రేపటికి ఇంకా బంద్ చేద్దాం. ఓకే, మరి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేసుకోండి. మీరు కొత్తగా ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఆ విధంగా నేను చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా, ఇవి నేను చూపిస్తాను మీకు. గాజు ఇవి ఉన్నాయి కదా, ఇవి 15 రూపాయలు. ఇది గాజుది, గాజు ఎక్కడంటే ఢిల్లీ బజార్ అంటారు మా దగ్గర, పాల్వంచలో ఉంది ఢిల్లీ బజార్. 15 రూపాయలకు కొన్నాం. 3 కొంటే ఒకటి తగిలిపోయింది, 2 ఉన్నాయి. ఇక మా దగ్గర గిన్నెలు చూపిస్తా చూడండి. మా దగ్గర చాలా ఉంటాయి బాక్సులు, అవి మొత్తం ఆ సిలుపులు మొత్తం అయ్యి ఫుల్లుగా ఉంటాయి. అవి మొత్తం ఉంటాయి గిన్నెలు, ఆ పైన మొత్తం అయ్యాయి. అది చూసారు గ్లాసులు, అది అదన్నమాట. అది చాలా గిన్నెలు ఉంటాయి మాకు. ఉల్లిగడ్డలు, గ్యాస్, కత్తిపీట, ఈ మసాలాలు అన్నమాట. అది ఈ గింకు బొచ్చు, ఈ ఫ్రంట్. ఓకేనా, చూసారు, ఇది మరి. ఇప్పుడు ఇది కర్రీ ఫైనల్ టచ్ చూసుకుందాం. కర్రీ మాడ వాసన వస్తుంది, అందుకని బంద్ చేసా. ఒకసారి చూసుకుందాం, తిప్పుకొని పొగలు చూసారా ఎలా వస్తున్నాయో. పొగలైతే చూడ వస్తున్నాయి. అయిపోయింది కర్రీ. ఓకేనా, అడుగు కొంచెం మాడింది చూసారా, కొద్దిగా మాడింది లైట్గా, మరీ మాడలేదులే, లైట్గా మాడింది. ఓకే, బాయ్ మరి. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి.